అనకాపల్లిలో తారలు దిగివచ్చిన వేళ ధరలు దిగివచ్చిన వేళ ఏప్రిల్ 3న శుభప్రదం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుకకి శుభాహ్వానం. ప్రేమ అనే రెండక్షరాల పదం ఎందరి జీవితాలలో వెలుగును నింపుతుందో కొన్నిసార్లు అంతే లోతైనటువంటి చీకటిని కూడా మిగుల్చుతుంది. సరిగ్గా తన పుట్టినరోజు నాడే కొత్త జీవితాన్ని ప్రారంభించవలసిన ఒక యువకుడు అదే రోజున మృత్యువు ఒడిలోకి చేరుకున్న వైనం అందరినీ కలిచివేస్తుంది. పెద్దలు అంగీకరించని ప్రేమను గెలిపించుకోవాలని భావించిన ఆ జంట చివరికి చావుతో ఓడిపోయిన తీరు అత్యంత విషాదకరంగా మారింది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్తియాల గ్రామానికి చెందిన రాకేష్ ఒక యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియడంతో ఇంట్లో గొడవలు కూడా మొదలయ్యాయి. ఇద్దరు కలిసి జీవించాలని నిర్ణయించుకున్న కులమతాల పట్టింపులో లేదా ఇతర కారణాల వల్ల పెద్దలు వీరి వివాహానికి ససేమీరా అన్నారు. దీంతో మనస్తాపానికి గురైనటువంటి ఆ ప్రేమికులు విడిపోయి బతకడం కంటే కలిసే మరణించాలని భావించి కొన్ని రోజుల ముందే అమ్మాయి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. అది తెలిసిన రాకేష్ 4 రోజుల క్రితం విషం తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాకేష్ పరిస్థితి విషమించి మరణించాడు. అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే ఈరోజే ఆ రాకేష్ పుట్టినరోజు కూడా. తన పుట్టినరోజు నాడే రాకేష్ కన్నుమూశాడు. ఆసుపత్రిలో జరిగిన దృశ్యం అయితే వర్ణాతీతం. తన చేతుల మీద పెరిగిన కొడుకు తన కళ్ళ ముందే విగత జీవిగా పడి ఉండడం చూసి రాకేష్ తండ్రి గుండె పగిలేలా విలపించాడు. నాన్న, పుట్టినరోజున కొత్త బట్టలు వేసుకోవాలి కానీ ఇలా తెల్లబట్ట కప్పుకొని వెళ్ళిపోతావా అంటూ ఆయన ఏడుస్తుంటే ఆసుపత్రి సిబ్బందితో పాటు అక్కడ ఉన్న రోగుల బంధువుల కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. ఆ తండ్రి కన్నీరు అక్కడున్న ప్రతి ఒక్కరిని కదిలించి వేసింది. కొడుకు మృతదేహం పైన పడి ఆయన రోధించిన తీరు మరువలేనిది. ప్రేమకు పెద్దల అంగీకారం లేకపోవడం, చిన్న వయసులోనే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల 2 కుటుంబాలలో ఇప్పుడు తీరని శోకం మిగిలింది. పుట్టినరోజు వేడుకలు జరగవలసిన ఆ ఇంట్లో ఇప్పుడు మరణ మృదంగం వినిపిస్తోంది. ఈ ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.